ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకురావడం జరిగింది సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా 100 గిగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. దాదాపు విండ్ కానీ, సోలార్ కానీ, పిఎస్పీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి. దాని ద్వారా ఉపాధి కలిగించాలి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి. దాదాపు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో 2 సోలార్ పార్కులు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్. దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తా ఉన్నాం సార్. అదొకటి. అదేవిధంగా సిఎస్పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమిని సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. ఒక్కో సోలార్ పార్క్ కి దాదాపు 5,500 ఎకరాలు అవసరం ఉంటుంది. ఈ భూ కేటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు 2 పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది సార్.